హలో ఎవ్రీవన్, శ్రావణ మాసం వస్తుంది కదండి. అందుకని షాపింగ్ మాల్కి వెళ్ళారు. సో ఏమేమి ఉన్నాయో కొత్త వస్తువులు మేమేం పర్చేజ్ చేస్తామండి వీడియోలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, రాయల్ వెనీలా కేక్ ఇలా కూడా వస్తున్నాయి అనమాట. 2 రకాలు నట్స్ వేసి చాలా బాగుంది. అలాగనే చాక్లెట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, 1+1 ఆఫర్ ఉంది. అలానే యూనిబిక్ ఉంది, ఓరియో ఉంది, బార్బర్ ఉంది, మ్యారీగోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, యూనిబిక్ వాళ్ళవి కోకోనట్ బిస్కెట్స్ చాలా బాగుంటాయండి. ఇదివరకు నేను తీసుకున్నాను. ఇక్కడికి వచ్చినట్లయితే వేరే కార్నర్లోకి నేతి రవ్వలట్లు ఉంటాయి, అలానే బెల్లము గవ్వలు ఉన్నాయి, అలాగనే మనకి పూతరేకులు ఉన్నాయండి, బెల్లారి ఉన్నాయి, షుగర్ వేస్ట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ టేస్ట్ చేసాము, బాగానే ఉన్నాయి. సో కాకపోతే కొత్తగా రవ్వలట్లు వచ్చినాయి, అవైతే ట్రై చేయలేదు. పల్లీ చిక్కీ ఉంది, సో నువ్వుల చిక్కీ ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. ఇక్కడైతే బాదం హల్వా ఉంది, సోన్ పాపిడి ఉంది, చాక్లెట్స్ అన్నీ ట్రై చేసాం, కానీ నేతి రవ్వలట్లు ట్రై చేయలేదు. ఇక చూడండి, ఓట్స్లో ఎన్ని రకాల ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయో. హెల్త్ మీద దృష్టి పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఓట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్లో నచ్చినట్లుగా ఉన్నాయి. ఇంకొక చోటుకు వచ్చినట్లయితే మనకి హాట్ అన్నీ కూడా సన్నకారపూస, మిక్చరు, అలానే పల్లి పకోడీ. ఇక్కడికి వచ్చినట్లయితే ఇడ్లీ కారం, కరివేపాకు కారం, అలానే నల్ల కారం, పల్లి కారం, కందిపొడి, ఇవన్నీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంట్లో చేసుకుంటాం కదా, చేస్తే ఇవన్నీ నేను తీసుకురాలేదు. ఈసారి తీసుకొచ్చి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. అలాగే అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి. ఇక్కడికి వచ్చినట్లయితే పానీపూరి ఉంది. సో ఇది ఉంది ఇది లేదు అనుకున్నా అన్ని రకాలుగా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినట్లయితే పంకిన్ సీడ్స్ అన్ని, గుమ్మడి విత్తనాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హెల్త్ వైజ్ ఎక్కువ ఇవే చూస్తున్నారు కదా. ఇదిగోండి తాటి బెల్లం ఇలా డబ్బాలోకి వచ్చింది. ఈ డబ్బా 50 రూపాయలు. టీలోకి బాగుంటుందని చెప్పేసి ఒక డబ్బా తీసుకున్నాను. ఆల్రెడీ ఇదివరకు కూడా తీసుకున్నాము. ఇక్కడ ఎంటీఆర్ వెరమిసెల్లి బాగా ఉంటుందండి ఈ పాయసము. ఆల్మోస్ట్ ఇదివరకు తీసుకున్నాము. అలానే క్రీమ్స్ కానివ్వండి, మిల్క్ వైడ్ కానివ్వండి, గులాబ్ జామ్స్ కానీ, ఐస్ క్రీమ్ బ్యాటర్ కానివ్వండి, క్రీమ్ కేక్ బ్యాటర్ కానీ అన్నీ కూడా ఇన్స్టెంట్గా చేసుకోలేని వాళ్ళ కోసం వచ్చినాయి. మనకి తొందరలో రాఖీ పండుగ ఉంది కాబట్టి రాఖీ స్పెషల్ రాఖీలు కూడా ఉన్నాయి. ఇంకా టైం ఉందండి, తీసుకోలేదు. ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇక్కడ అన్ని ఇడ్లీ పాత్ర ఉంది. ఎంత బాగుందంటే చాలా బాగుందండి ఇడ్లీ పాత్ర కూడా. షార్ట్ వీడియో తీశాను, తర్వాత చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్యాస్ స్టవ్లు కూడా బాగా అంటే చాలా బాగా ఉన్నాయి, 3 బర్నర్స్ది. ఇక్కడికి వచ్చినట్లయితే దోశ ప్యాన్లు ఉన్నాయి. మీరు అన్ని రకాల దోశ ప్యాన్లు చూస్తుంటారు. చూడండి, ఇదైతే చాలా బాగుంది. దోశల ప్యాన్ కొత్తగా ఉంది. సో ఈసారి ట్రై చేయాలి, తీసుకోవాలి. అన్ని రకాలుగా మనకి ఆ లేడీస్కి ఎన్ని రకాలుగా ఉన్న కొత్తది ఏది కనిపిస్తే అది తీసుకుంటాం కదండి. సో ఇక్కడ శ్రావణ మాసం వచ్చింది, పూజకు ఉపయోగపడేవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట. గంటలు ఏంటి, రాగి చెంబులు ఏంటి అన్నీ కూడా. అలానే డస్ట్బిన్నులు కానివ్వండి, పీటలు కానివ్వండి, ఇంట్లోకి ఉపయోగపడేవి అన్ని ఐటమ్స్ ఉన్నాయి. చూడండి, పెప్పర్ వేసుకోవటానికి కానీ, సాల్ట్ వేసుకోవటానికి కానీ చాలా బాగుంది. బుజ్జిమున్న బాటిల్ వచ్చేసి 120 పడుతుందండి. సో చాలా బరువుగా ఉన్నాయి, చాలా బాగుంది. సో ఈ కార్నర్లో ఉన్నవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయి. ఇక్కడ జ్యూస్ తాగటానికి కూడా కప్పులు కానివ్వండి, మగ్గులు కానివ్వండి, ఆల్ ఐటమ్స్ నాకు సూపర్గా నచ్చినాయి. అలానే ఫ్లవర్ వాజులు కానివ్వండి. సో ఎన్ని ఉన్నా కానీ ఇంట్లో కొత్తగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూడండి, ఇదంతా కూడా చాలా క్యూట్గా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూడండి, ఇలా ఫ్లవర్ వాజులు కానివ్వండి, ఇలా చాలా ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయండి. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. కొన్ని తీసుకున్నాను. నేనేం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఈ ప్లేటు గులాబ్ పువ్వు వచ్చేసి మనం ట్రే లాగా యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. అలానే ఐరన్ బాక్సులు, మిక్సీలు, రైస్ కుక్కర్లు, చిన్న బుడ్డ ఫ్యాన్ చూడండి, వంటగదిలోకి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పాటలు కూడా చాలా బాగున్నాయి. ఇవి తెచ్చి బట్టి పోసుకొని మొక్కలు నాటుకోవచ్చు. సో అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి. ఇవి ఫ్లవర్ వాజులు పెట్టుకోవచ్చు అండి. గార్డెన్ యాక్సెసరీస్ వీటిని అనేది చూడండి, వీటిల్లో కూడా మనం తెచ్చి ఫ్లవర్ పెట్టుకోవచ్చు. ఇక మేము ఇంటికి వచ్చేసాం, చూపిస్తున్నాం చూడండి. ఆశీర్వాద్ గోధుమ పిండి 2 kgs తీసుకున్నాము. సర్ఫ్ ఎక్సెల్ బ్యాటిల్ ఇది కూడా 2 kgs తీసుకున్నాం, టాప్ లోడ్.
సో అలానే ఇడ్లీ పిండి 2 కేజీస్ తీసుకున్నాము. సారీ, ఇడ్లీ పిండి కాదు, ఇడ్లీ రవ్వ 2 కేజీస్ తీసుకున్నాము. పచ్చిపల్లీలు 2 కేజీలు తీసుకున్నాము. అలానే రియల్ ఫ్రూట్ ప్రొమోగ్రానేట్ దానిమ్మకాయ జ్యూస్ అండి. సో బ్లడ్ పట్టడానికి బాగుంటుంది. గోధుమ రవ్వ తీసుకున్నాం 2 కేజీస్. అలానే పుట్నాల పప్పు కూడా 1 కేజీ తీసుకున్నారు. ఎంటీఆర్ వెరిసెల్లి పాయసం నాకు వీడియోలో చూపించాను కదా, డెజర్ట్ టైం, అదొకటి తీసుకున్నాను. సో చూడండి, ఇవి తీసుకున్నాము. తాటి బెల్లం అని చూపించాను కదా, అదొక బాటిల్ తీసుకున్నాను. చాలా బాగుంటుందండి. టీలో వేసుకున్నా కానీ పాయసాల్లో వేసుకున్నా కూడా సూపర్ టేస్టీ వస్తుంది. అలానే ఉస్మానియా బిస్కెట్స్ 2 తెచ్చాను. చాలా బాగుంది. బయట అయితే ఇంత స్మూత్గా లేవు, బయటికి ఇక్కడికి 20 రూపీస్ వేరియేషన్. డిమార్ట్లో బాగుండే. అలానే కంఫర్ట్ ఒకటి తీసుకున్నాము. సో ఇక్కడ మెయిన్గా సోప్స్ బాగున్నాయండి. హిమాలయ ఆల్మండ్ రోజ్తో చేస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.